ఆధ్యాత్మిక వికాసం, శారీరక వికాసం, సామాజిక వికాసం, శారీరక వికాసం, మానసిక వికాసం. ఇవన్నీ ఈ 5 పాయింట్స్ కూడా నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే అవన్నీ గురించి మనం తెలుసుకుంటేనే ఏం చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి అన్నిటి గురించి తెలుసుకుంటేనే మనం ఎవరితో ఎలా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అని మనకు తెలుస్తుంది. అలా తెలియడం వల్లనే మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె ఎలాంటిది, ఆమె బిహేవియర్ ఎలాంటిది, ఆమె ఎలా థింక్ చేస్తుంది, ఆమె ఏం చేయగలుగుతుంది. ఈ ఎదుటి వాళ్ళకు మన పైన నమ్మకం వస్తుంది. మనం ఉండే విధానాన్ని బట్టి మనం ఎలా ఉండగలుగుతామో వాళ్ళకు మన మీద ఒక నమ్మకం అనేది వస్తుంది. కాబట్టి మనం అవన్నిటిని ఫాలో అవ్వాలి.